స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడితే ఐటమ్ సాంగ్ అనకూడదు కాబట్టి దాన్ని స్పెషల్ సాంగ్ అంటే స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడితే అది భీమ్స్ ఎందుకు చేతిలో పెట్టాల్సి వచ్చింది? సార్ ఇది క్లారిటీ ఇవ్వాలి సార్, అడిగారు. చాలామంది యూట్యూబ్లో తమ్నేల్స్ పెట్టారు, కీరవాణి గారిని అవమానించారు, ఆస్కార్ వచ్చిన కీరవాణి గారిని పక్కన పెట్టారు, భీమ్స్కి వెళ్ళారు అని చెప్పి రకరకాల తమ్నేల్స్ పెట్టి రకరకాలుగా రాశారు. బట్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, మాకు ఈ సాంగ్ చేయాల్సిన టైంలో కరెక్ట్గా కీరవాణి గారికి హరిహరి గారి వల్ల ఆర్ఆర్ జరుగుతుంది, ఓకే, పీక్లో నడుస్తుంది. ఆ టైంలో మాకు సాంగ్ కావాలి, అప్పుడు అనుకున్న మేము షెడ్యూల్ ప్రకారం. సో మాకు అది సెట్ అవ్వట్లా. ఆయన ఇప్పుడు కీరవాణి గారితో ఎలా ఉంటుందంటే, ట్యూన్ నచ్చలేదా ఉన్నాం అనుకోండి, ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేయరు, నచ్చలేదా తీసి పక్కన పెట్టి ఇంకోటి చేద్దాం ఉంటారు. అండ్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్యూన్ ఇస్తారు ఫస్ట్, వాయిస్ రికార్డింగ్ వాయిస్లతో సహా, డమ్మీ లిరిక్స్తో సహా ఫుల్గా ఇస్తారు ఆయన. అది ఆయన స్టైల్ అది. సో మాకు అదే అలవాటు అయింది. ఫస్ట్ నాకు సింక్లో నాకు అలవాటు అయింది. ఈ సాంగ్ వచ్చే టైంకి ఆయన బిజీ అయిపోయారు. కీరవాణి గారు ఏమన్నారంటే, ఆయన బింబి అంటారు, బింబి ఓ పని చేద్దాం కొత్తగా ఉంటుంది అన్నారు. ఏంటి సార్ చెప్పండి అంటే, నేను ఇంట్లో బిజీగా ఉన్నాను, సో ఇది వేరే మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్దాం అన్నారు. నాకు అర్థం కాలేదు. సార్ అదేంటి సార్ అన్న. అవును తప్పే ఉంది, ఇప్పుడు ఒక లిరిక్ రైటర్కి వెళ్తాం, ఇంకో పాటికి ఇంకో లిరిక్ రైటర్కి వెళ్తాం కదా. అండ్ సినిమాలు కూడా చాలా జరిగినాయి, నువ్వు చేసావు అలాగా. ఎంబిసారాకి చిరంతన్ భట్ చేశాడు, నేను చేశాను. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారి సినిమా ఇంద్ర లాంటి సినిమాకి కూడా ఆర్పి గారు చేశారు. అందులో తప్పేం లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ డిలే అవ్వకూడదు కదా, మనకి ఎమర్జెన్సీలో ఉన్నాం కాబట్టి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్దాం అన్నారు. సార్ ఇది మీరు నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది, మీరే కరెక్ట్ సార్ నాకంటే. నీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్, ఇక్కడ ఇది పీక్స్లో నడుస్తుంది, ఇక్కడ ఇది ఆర్ఆర్ జరుగుతుంది, ఇది డిలే అయిపోతుంది దాని మీదకి వెళ్తే, సో రెండు డిలే అవ్వకూడదంటే అటు వెళ్దాం అన్నారు. సరే సరే అయితే అన్నప్పుడు, సరే పని బాస్కి నేను చెప్పను, ఇది మీరే మాట్లాడి చెప్పండి అంటే ఆయనే చెప్పారు. ఆయన సార్ మీరు కాల్ తీసుకోండి అన్నారు.